మీ నాయకుడు మరో 15 ఏళ్ళు సీఎం గా చూడాలని అనుకోవడం అనేది, మీరు దీన్ని అంగీకరిస్తారా ఒక జన సైనికుడిగా? మీరు కానీ మీ ఇతర కొలీగ్స్ కానీ. ఏం జరుగుతుందనంటే జనసేన పార్టీకి మేము జాయిన్ అయ్యాం. ఉమ్, మా నాయకుడు 2019లో ఎలక్షన్లోకి వచ్చారు. ఉమ్, మేమంతా కూడా పోరాటం. అక్కడ 60-40 రిలేషన్ ఉంది టీడీపీకి వైసీపీకి. అందువల్లే వాళ్ళు ఇద్దరూ ఏకమైపోయి మమ్మల్ని ఓడించారు అనే ఒక మదన మాలోకి వచ్చింది. వాస్తవం ఉమ్, అది. భారతదేశంలో ఇండియాలో 4 పార్టీస్ రిచెస్ట్ పార్టీస్ ఉన్నాయి సార్. ఉమ్, బీజేపీ, డిఎంకే, టీడీపీ, వైసీపీ. ఉమ్. డిఎంకే ఎక్కడ ఉందండి? డిఎంకే తమిళనాడు. పార్టీ ఎక్కడ ఉంది సార్? ఉమ్, తమిళనాడులో ఉంది సార్. అవును, బీజేపీ పార్టీ దేశమంతా ఉంది సార్. అవును. మరి మిగిలిన 2 పార్టీలు ఎక్కడ ఉన్నాయి సార్? ఆంధ్రాలో. మన ఆంధ్రప్రదేశ్, విజయవాడ బేస్డ్ పాలిటిక్స్ జరిగే ఆంధ్రప్రదేశ్, అమరావతి రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి సార్. ఉమ్, ఆ రెండు అంత బలమైన పార్టీలు ఢీకోగల శక్తి మాకు ఉండాలి కదా సార్. ఉమ్, కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నన్ను నమ్మండి, నా వ్యూహం నాకుంది, ఇల్లేమో దూరంగా ఉంది, దారంతా గతుకులు, అసలే చీకటి గాఢాంధకారం అన్నాడు మా నాయకుడు. చేతిలో దీపం లేదన్నాడు. సర్లే మనం కూడా ఫాలో అవుదాం, తప్పే ఉంది. ఒకడు వచ్చాడు మనలో, ఆయన కొంచెం ఫైట్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరూ కాదు మూడో ప్రత్యామ్నాయం కూడా ఉండాలి ఈ రాష్ట్రంలో, ఆ పైన మేము ఉండాలి మా ఓడు ఉమ్. అనే ఇదితో 94% ఆఫ్ ది కమ్యూనిటీ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు చేశామండి. అవును, చేశారు. కరెక్ట్. వాస్తవం నేను ఇది. ఒప్పుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. 94% సార్, యా, యా. 94% ఆఫ్ ది కమ్యూనిటీ ఎస్. పవన్ కళ్యాణ్ గారు వినూత్నంగా ఉన్నాం. ఆయన బలం ఏమీ లేదు సార్, ఆయన బలం ఆయన కులం. ఇప్పుడు చెప్తున్నాం మేము క్లియర్ గా, ఉమ్. పవన్ కళ్యాణ్ గారి బలం ఆయన కులం. ఆయన అంతే తప్ప ఇంకేం నాకు లేదు. మతాలు లేవు, నేను హిందువుని, ఇవన్నీ పక్కనెట్టేయండి సార్. అదే ఓకే, ఆయన ఏదో ఒక ఎజెండాతో వెళ్తున్నారు, తప్పులేదు. మా నాయకుడు, ఆయన మేము ఏమి అనం. కానీ ఆయన గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఆయన బలం ఆయన కులం. ఇంకో నాదన్న మరేది మనోహర్ లేదు, గారు కూడా ఒక ఇంటర్వ్యూ మరేది లేదు. చెప్పారు, కాపు అంటే కమ్యూనిటీ ఓన్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ కి కాపు కులం బలం తప్ప మరేది లేదు. ఏది లేదని నేను అంటలేదు సార్, మేజర్ యా, ఫ్యాక్ట్. ఇప్పుడు మేజర్ ఫ్యాక్ట్. ఒక అదే అర్థమైంది నాయకుడు నాకు. ఒక కులం మీద పెట్టేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోట్లేసినందుకు కాపులేనా, మిగతా వాళ్ళు వేయలేదా? అది కాదు. అది కాదు కదా. కాపులు అవును, ఒక్కలేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చిందా? నో నో. కానీ మెయిన్ కాపు నేను మెజార్టీ అనేది వల్లే ఆయన యా, బయటపడ్డారు. మెజార్టీ వర్గం కాపు. ఉమ్, ఈ కాపు కమ్యూనిటీ ఏం ఆశించామంటే, ఈయన తెలుగుదేశంతో కలిసి వెళ్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోయి పార్టీ అంతా కూడా సుప్తావస్థలో మొత్తం ఉమ్, స్విచ్ ఆఫ్ చేసేసి ఉంది. పార్టీ ఫ్లైట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది పార్టీ. ఆ ఉమ్, టైంలో మనోడు ఆదుకున్నాడు. ఉమ్, ఏదన్నా అవకాశం ఉంటే మాకు కూడా ఒక అవకాశం ఇస్తారేమో, ఉమ్. మాకు కూడా న్యాయం జరుగుద్ది. అవును. ఎందుకంటే గతంలో అన్యాయం జరిగిందని కాదు, మేము సాటిస్ఫై అవ్వలేదు. ఉమ్, మీకు అర్థమవుతుందండి? యా, జగన్ గారు కొన్ని స్కీమ్స్ మాకు ఇచ్చాడు, ఉమ్, ఇవ్వలేదని మేము అంటలా. కానీ ఉమ్, నవరత్నాల్లో కొన్ని స్కీమ్స్ మాకు అప్లై అయినాయి. అయినా ఉమ్. సరే మేము సాటిస్ఫై కాలేదు. ఎందుకంటే మా ఓడు వచ్చాడు, మా ఓడు ఇంకా మెరుగ్గా మాకు ఏదో చేస్తాడని మేము ఆశించాం. అంటే మెయిన్ కాపులు కార్పొరేషన్ లోన్లు ఆశించింది లేవు. రాజ్యాధికారం ఆశించారు మెయిన్ ఎక్కువగా. కాపులు రాజ్యాధికారం ఆశించాము. యా, కాపు కమ్యూనిటీ ఇదివరకులా లేదు సార్. మేము ఇప్పుడు దేహి అవును, అనే పరిస్థితిలో లేము. మాలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, విద్యావంతులు అవును, పెరిగారు. తెలుసండి. మాకు అన్ని కూడా ఇప్పుడు రంగాల్లో ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఉన్నాయి. అన్ని రంగాల్లో బాగా టాలెంట్ గా ఉన్నారు, అన్ని రంగాల్లో పైకి ఎదుగుతున్న పరిస్థితి. ఎదుగుతున్న పరిస్థితిలో ఉన్నాం మేము. మేమేమి ఇదివరకులాగా దేహి అనే పరిస్థితిలో లేదు కాపు కమ్యూనిటీ. యా, వీఆర్ వెరీ అవునవును. పవర్ఫుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యా, యా, సార్. ఇండియాలో 27% ఉన్న ఏకైక ఓసీ కమ్యూనిటీ కాపు సార్. యు అవునండి. టేక్ స్టాటిస్టిక్స్, యా, యు యా. గో త్రూ ది స్టాటిస్టిక్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఉమ్, ఇండియాలో 27% రూపాయలో పావలా ఉంది సార్. మేము ఉన్నాం సార్. మేమేమన్నామంటే, మా అన్ననే, అన్నా మనం 15 ఏళ్ళ జెండా మోస్తా, 20 ఏళ్ళు మోస్తా అనక్కర్లేదన్నా, మీ వ్యూహం మార్చండి, ఫైట్ చేద్దాం, ఎందుకు అవదో చూద్దాం అనే పరిస్థితిలో మేమున్నాం. ఉమ్. ఇప్పుడు ఏం జరిగింది? జనసేన పార్టీలో 3,000 మందికి పోస్టులు వచ్చాయి అంటున్నారు. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుగుదేశం బినామీలు. అదే కదా. తెలుగుదేశం పార్టీ జనసేన కంటే వాళ్ళు ఒప్పుకున్నారు తప్ప నిజంగా జన సైనికులకు వచ్చినాయా చెప్పానండి? లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నామంటే, పార్టీని స్ట్రెంగ్తెన్ చేయండి సార్, కాన్సన్ట్రేషన్ చేయండి సార్, పార్టీ మీద మీరు దృష్టి పెట్టండి సార్, పార్టీని ఉమ్, బలోపేతం చేయండి సార్. మేము ఉన్నాం ఇక్కడ పార్టీలో 10 సంవత్సరాల నుంచి ఉమ్, టైం స్పెండ్ చేసాం, ఆర్థికంగా కష్టాలు పడ్డాం, ఫైట్లు చేసాం, ఉమ్, కేసుల్లో ఇరుక్కున్నాం సార్, సోషల్ మీడియాలో కేసులు కూడా ఫేస్ చేసాం. కొంచెం మీరు
మీ రూట్ మార్చండి సార్. జై చంద్రబాబు అంట కాదండి, బాబులకే బాబు పవన్ కళ్యాణ్ బాబు అని మేము అనుకున్నాం సార్. మా అన్న సార్ మీరు ఉమ్, అంటున్నాం. ఇప్పుడు కూడా మా అన్నగారు ఆయన. ఉమ్, మేము ఆయన ఎందుకు డిబేట్ చేస్తామంటే ఆయనతో కలిసి మాట్లాడటం కానీ పార్టీలో వ్యూస్ షేర్ చేసుకుంటాం కానీ లేదు. ఇంకో విషయం సార్, ఉమ్. జనసేన పార్టీ కొంతమంది నాయకులకి ఫైనాన్షియల్ రిసోర్స్ గా మారిపోయింది. ఇది ఆయన తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే, ఎవరికంటారు? జనసేన పార్టీ అనేది కొంతమందికి, ఎవరికంటే తెలుగుదేశం బినామీలకి. ఇప్పుడు ఓకే. జనసేన పార్టీని ఆపరేట్ చేసేవాళ్ళు, కాన్స్టిట్యున్సీస్ లో జనసేన పార్టీని రన్ చేసేవాళ్ళు, జనసేన నాయకులను పక్కనెట్టి పనిచేసుకునే వాళ్ళు అందరూ తెలుగుదేశం బినామీలే కదా సార్. అవును. వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్ రిసోర్స్ అయిపోయింది మా పార్టీ వాళ్ళకి. కష్టపడిన వాళ్ళం మేము పక్క వచ్చేసాం. ఇప్పుడు మీలాంటి అర్థమైందండి. పార్టీ జెండా మోసిన వాళ్ళని, మీలా కష్టపడే వాళ్ళని పార్టీ అధినేతతో కలవకుండా చేస్తున్న వాళ్ళు ఎవరంటే మీరేం చెప్తారు? ఒకటి రెండు పేర్లు. అధినేతతో కలవకుండా చేయటువంటి అధినేతలు కలవడం కష్టంగా ఉంది సార్. ఇప్పుడు ఆ, ఆయన ఇంతకు ముందు మనోహర్ గారు ఉండేవారు, మేము కలిసేవాళ్ళం, ఏదో మాట్లాడేవాళ్ళం, మా బాధలు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మనోహర్ గారు ఆయన మినిస్టర్ అయిపోయి ఆయన బిజీ అయిపోయారు. పార్టీ ఉమ్, యాక్టివిటీస్ ఏవి జరుగుతున్నాయి, ఏదైనా గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను పిలిచి మాట్లాడి మీటింగ్ పెట్టే అవకాశం మా పార్టీలో లేదు. ఉమ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఆయన ఉన్నారు, మనోహర్ గారు బిజీగా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఏదో రకరకాల గొడవలు జరుగుతున్నాయి పార్టీలో. ఎవరి గురించి? పార్టీలో రకరకాల గొడవలు జరుగుతున్నాయి. సో ఉమ్, అవన్నిటి గురించి మేము తెలుసుకోలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వర్గం పార్టీలో నాయకుడు తిరుగుతుందట, ఇంకో వర్గం ఉమ్. సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. అది అందులో మేము ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. అవునులేండి, అవును. మేమేమన్నామంటే పార్టీ అనేది స్ట్రెంగ్తన్ అవ్వాలి సార్, మా అన్నగారు పికప్ అవుతారని కోరుకుంటున్నాం. ఉమ్. కానీ అది మరి సార్ మా వ్యూ. మీ వ్యూ వర్క్ బాగానే ఉంది సార్. మీ వ్యూ వర్క్ చాలా బాగుంది. మీరు చెప్తున్నారు ఇది జై చంద్రబాబు కాదు కానీ మా పార్టీ, మా కులం కోసం కానీ, కుల సంక్షేమం కోసం కానీ, మా కులంలో రాజ్యాధికారం కోసం కానీ ఆయన ఆ దిశగా ప్రయత్నించాలనేది మీ కోరిక. బాగానే ఉంది. కానీ మీ నాయకుడు పరిస్థితి అలా లేదు కదండి. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చూడాలని అనడమే కాకుండా ఇటీవల జనసేన సంబంధించినటువంటి పలు మీటింగ్ లో కూడా క్షేత్రస్థాయిలో అయిన ఇబ్బందులు ఉంటే మీరు సర్దుకుపోవాలి, త్యాగాలకు సిద్ధం కావాలని పదే పదే అదే మాట చెప్తున్నారు ఆయన. ఏమండి ఆయన మాట చెప్పట్టే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ మాలాంటి వాళ్ళు బయటకు వచ్చాం. ఇప్పుడు మాకు పార్టీలో పదవులు అక్కర్లేదు, పార్టీ నుంచి యా. మాకు ఏ విధమైన బెనిఫిట్స్ అక్కర్లేదు. వీఆర్ ఆన్ అవర్ ఓన్ వీల్స్. అర్థమైందండి. మేము పార్టీల మీద అవును. బతికే వాళ్ళం కాదు, మేము యా. పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. అవును. మేమేమంటున్నామంటే సార్, ప్రశ్నించే వాళ్ళని బయటకు పంపిస్తే ఎలాగండి? ఇప్పుడు బొలిశెట్టి గారు వెళ్ళిపోయాడు, రజనీ గారు వెళ్ళిపోయింది. ఇంకో అవును. విషయం సార్, మీ ప్రజా చైతన్య ఛానల్ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను జన సైనికులందరికీ. చెప్పండి. వైసీపీ సోషల్ మీడియా అమెరికాలో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది, అన్ని చోట్ల ఉంది. వైసీపీ నుంచి చాలా బలమైన నాయకులు వెళ్ళిపోయారు. అర్థమైందా? మినిస్టర్లు, మాజీ మినిస్టర్లు వెళ్ళిపోయారు. సామినేని అవును. ఉదయభాను గారు కానీ, మన బాలశౌరి గారు కానీ, ఆయన శ్రీకృష్ణ దేవరాయలు అవ్వచ్చు, ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవ్వచ్చు, సో మెనీ పీపుల్, కిలారు రోసయ్య గారు అవ్వచ్చు, వెళ్ళిపోయారు బయట. అవునవును, చాలా మంది వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరి గురించైనా ఎప్పుడైనా ఒక్క కాలం కానీ ఒక్క ఇష్యూ కానీ వైసీపీ సోషల్ మీడియా నుంచి విన్నామా మనం? లేదు. చెప్పండి. వాళ్ళు ఒక కాన్స్టిట్యున్సీని రన్ చేయగలిగిన వాళ్ళు, కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి గెలవగలిసిన వాళ్ళు, గెలిచిన అవును. వాళ్ళు, దే ప్రూవ్ దేర్ టాలెంట్స్. అవునా కదా? దే ఆర్ Exactly. ప్రూవెన్ లీడర్స్. వాళ్ళు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన లీడర్స్ కాదు కదా, దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ దే ఆర్ ప్రూవెన్ లీడర్స్. ఉమ్, కానీ మా జన సైనికులు ఏం చేస్తున్నారంటే ఉమ్. వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరుగుతున్నారు. ఇప్పుడు మా సోదరిమణి రజనీ ఉంది, అవును. ఇప్పుడు కూడా అన్న పవన్ కళ్యాణ్ అన్న అంటుంది ఆవిడ. ఆవిడకి అవును. ఏమైంది, అమ్మటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం తప్పు, ఆ ఫ్లెక్సీ తీసుంటే గొడవ అవ్వదు అంది ఆవిడ. సో అంతే. టీడీపీ యాంటీగా లైన్ మాట్లాడితే మనకు ప్లేస్ ఉండదమ్మా అని చెప్పారట. ఆవిడ బయటకు అవును. వెళ్ళిపోయింది, అభిమానిగా మాట్లాడుతుంది. మేము కూడా ఉమ్, అభిమానిగానే మాట్లాడుతున్నాం. మాకు పార్టీలో పదవులు లేవు, మాకు మేమేమి పార్టీకి మాకేమి పార్టీ చేయలేదు, మేము పార్టీకి చాలా చేసాం, దట్ ఈస్ సపరేట్ ఇష్యూ, అది మా ఇంట్రెస్ట్. ఉమ్, అర్థమైందండి. ఉమ్. కానీ మేమేమన్నామంటే ఎంతో మంది ఎన్ఆర్ఐలు, ఎంతో మంది విద్యావంతులు, ఎంతో మంది జాబ్ హోల్డర్స్, కాపు కమ్యూనిటీలో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఫండ్స్ ఇచ్చి నడిపారు సార్. పవన్ ఉమ్, కళ్యాణ్ గారు 670 కోట్లు ఉంది మనీ అన్నారు పార్టీ ఫండ్. ఒక్క ఉమ్, కాన్స్టిట్యున్సీకి జెండాలు ఇచ్చారా? చెప్పానండి ఆయన్ని. మేము ఉమ్, అడిగామా? చెప్పానండి. ఎవరైనా సరే పోటీ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఆశించారా? చెప్పానండి. ఉమ్. అవును. లేదు. స్వతంత్రంగా పోటీ చేసి ఆత్మగౌరవం కోసం పోరాడి 21కి 21 గెలిపించారు ఈరోజు. ఉమ్, ఉమ్. కానీ మీరేం చేస్తున్నారు?
టీడీపీ వల్లనే మనం గెలిచినట్టు ఫీల్ అవుతున్నారు తప్ప మన బలంతో ఒక పార్టీ ఇవాళ అధికారం చేపడుతుంది. ఉమ్, 2014లో టీడీపీకి అధికారం వచ్చిందంటే మనమే కారణం, 24లో ఉమ్, అధికారం వచ్చిందంటే మనమే రేతం. ఇది అవును. కరెక్ట్ సార్. సో దీన్ని మైండ్ లో పెట్టుకుని మీరు ముందడుగు వేయండి సార్ అంటున్నాం మేము. ఉమ్, సార్ కాపుల్లో డిప్యూటీ సీఎం కొత్తగా సార్ నిమ్మకాయల చినరాజప్ప డిప్యూటీ సీఎం కదా, అన్నాని డిప్యూటీ సీఎం కాదా? అవును కదా, అవును. వీఆర్ నేను డైరెక్ట్ గా అడగకూడదు అంటే మీరు నేను సీఎం కావాలి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు అంత అంత నెంబర్ లేదు కదా అంటారు మీరు. ఉమ్. అది ముందే మాట్లాడుకోవాలి కదా. మేము అనేది అదే ఏంటంటే ఎగ్జాక్ట్ గా 21 వాళ్ళు వీక్ గా సీట్లతో ఉన్నప్పుడు ఎందుకు కన్ఫైన్ మాట్లాడుకోవాలి. కావాలి? 21 సీట్లతో ఎందుకు కన్ఫైన్ కావాలి? అదే కదా మేము అనేది. 21 సీట్లకి మీరు కన్ఫర్మ్ అయిపోయి రేపు 35 సీట్లు వస్తాయి, 40 సీట్లు వస్తాయి అని చెప్పి మీరు మళ్ళీ మళ్ళీ ఉమ్, కొత్త ముందుకు వెళ్ళిపోతాం, 15 ఉండిపోతుంది అంటే అది ఇట్స్ నాట్ పాసిబుల్. పవన్ కళ్యాణ్ ఉమ్, గారికి ఎవరు చెప్తున్నారో స్టాటిస్టిక్స్ మాకు తెలియదు. గ్రౌండ్ లెవెల్లో చెప్తున్నాను, రేపైనా సరే స్థానిక సంస్థల ఎలక్షన్లోనే తెలిసిపోద్ది. ఉమ్, నేను నెగిటివ్ గా చెప్పట్లేదు. ఉమ్, జనసేన టీడీపీ బలం స్థానిక ఎలక్షన్ లో తెలిసిపోద్ది. డోంట్ వరీ. మీరేం చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయికి వెళ్ళాలి, ఆయన మా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం మేము. మేము ఉమ్, పార్టీని విమర్శించో, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాం, అలాగే గవర్నమెంట్ కూడా తిట్టాం. ఇప్పుడు రైట్. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏమన్నామంటే లేనిపోని ప్రచారం చేసి ఈ గొడవలో అనవసరంగా ఈ మినిస్టర్లు అందరూ కూడా 1కి 2, 2కి 3 చంద్రబాబు నాయుడు గారి రైట్ ఐలో పడితే ఇంకేమన్నా పోస్టులు వస్తాయని చెప్పి రెచ్చిపోయి పోర్ట్ఫోలియోలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. చివరికి ఎంత ఏమైంది, మీ ఇందాపూర్ మీ హెరిటేజ్ పార్టీ గొడవ వచ్చి పడింది. మీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత, ఇప్పుడు మీ పార్టీ తరపు నుంచి గెలిచినటువంటి కొనతాల రామకృష్ణ, ఆయన మొన్న ఆ, అసెంబ్లీ సాక్షిగా పా నియోజకవర్గ సమస్యలు ఏమీ లేవో మరి ఆయనకి తట్టలేదో నాకైతే తెలియదు కానీ, నారా దేవాంశ్ పట్టుమని 10-12 ఏళ్ళు లేని ఒక నారాలో దేవాంశ్ను పట్టుకొని నారాలో దేవాంశ్ మహానాయకుడని, ఆ చారిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పి అది కూడా అసెంబ్లీ సాక్షిగా చేసే ప్రకటనలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి నవ్వడం కన్నా ఎక్కువ ఏం చెప్తామండి. ఇప్పుడు ఎలా ఉందంటే చెప్పనా, చెప్పండి. జనసేన పార్టీని అవమానిస్తున్నట్టు ఉంది మాట్లాడే మాటలు. నిజంగా జనసేన పార్టీలో గ్రౌండ్ లెవెల్లో పనిచేసే జన సైనికుల్ని ఉమ్, ఇన్సల్ట్ చేస్తున్నట్టు వీళ్ళు మాట్లాడే మాటలు. అదే కోరు చెప్తున్నాం మేము. అంత డిగ్రేడ్ అయిపోవాల్సిన అవసరం లేదు మనకి. అదే అంత అవసరం లేదు కదా. లోకేష్ బాబుని దేవాంశ్ బాబుని పొగటానికి ఇది రాజరికం కాదు, ఇది అవును, హెరిడేటరీ కాదండి, రాజరికం కాదండి. అవును. అర్థమైందా? ఇది రాజరికం కాదు. జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు పోరాడం మేము? మీరు జోన్ల వైజు ఆయన ఎవరో విజయసాయి రెడ్డి గారికి వైజాగ్, దూరంపూడి ఆ, చంద్రశేఖర్ రెడ్డి గారికి కాకినాడ, ఈ వైవి సుబ్బారెడ్డికి అదేంటి రాయలసీమ, ఉమ్, మన సజ్జల రామకృష్ణారెడ్డికి అమరావతి అప్పచెప్పేశారండి మీరు. ఇది రాజరికం కాదు. అర్థమైందా? మీరు ద్వారపాలక, మీరు పాలిగాళ్ళ పాలన నడుస్తుంది ఇక్కడ తిట్టాం మేము. అవును. ఇప్పుడు ఏం జరుగుతుంది? సేమ్ రిపీట్ అయింది. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఒక పక్క, చంద్రబాబు గారు ఒక పక్క, ఉమ్, ఈ బాబులకి ఇంకొంతమంది బాబులు ఒక పక్క. ఉమ్, అర్థమైందా? గవర్నమెంట్ నడుపుతున్నారు తప్ప వీళ్ళందరినీ అక్కడ తీసుకెళ్ళి మేము పొగుడుతున్నాం వాళ్ళని. ఉమ్. అసలు దేవాంశ్ గారిని పొగడటం ఏంటండి? అదే దేవాంశ్ అర్థం పొగిడే కాదు. అవసరం మనకి ఏంటి సార్? అదే అదే. చెప్పండి. ఎలా తయారైందంటే ఇక నవ్వే సమాధానం. ఈ జన సైనికులందరూ కూడా నవ్వుకుంటున్నారు, మమ్మల్ని మేము చూసి నవ్వుకుంటున్నాం. ఏంటమ్మా ఉమ్, పరిస్థితి ఎలాగైపోయిందని. ఉమ్, జనసేన పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలి, మా అన్నగారు మా కళ నెరవేర్చాలని మేము అనుకుంటున్నాం సార్. ఈ రోజు కూడా వి స్టాండ్ ఆన్ వర్డ్స్. మాకు పవన్ కళ్యాణ్ గారు మా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయగల లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాం. కానీ అది మేము అనుకున్నది రైట్ వింగ్ లో ఉంది, ఆయన లెఫ్ట్ వింగ్ లో వెళ్తున్నాడు. మేము ఏం చేయం చెప్పండి? అదే. అందుకే మా అక్రోశాన్ని, మా బాధని వెలుగుస్తున్నాం. ఏదన్నా ఒక వీడియో ఆయన చూస్తారేమో, ఓహో అవును. గ్రౌండ్ లెవెల్ ఇలా ఉందా పాపం, వీళ్ళు ఏంటి ఇలా అంటున్నారు అని పట్టించుకుంటారని. ఉమ్. కానీ నిన్న ఒక విషయం జరిగింది సార్ శాసనసభలో. ఆ, చెప్పండి. కాపు రిజర్వేషన్ గురించి మా అన్న నాగేంద్ర బాబు గారు అడిగారు క్వశ్చన్. అవునా కదా? ఉమ్, ఉమ్, మరి ఎందుకు విత్డ్రా చేసుకోవాలండి? తప్పే ఉంది ఆయన అవును, అడిగిన దాంట్లో. అవును, కాపు రిజర్వేషన్ గురించి అడిగారు, అవును. దాని ప్రాసెస్ స్టార్ట్ తప్పేముంది? చేయండి. 2014లో ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే పవన్ కళ్యాణ్ మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు ప్రధాన హామీ కూడా కాపులకు రిజర్వేషన్ ఇస్తామనే కదా. అందుకే కదా ముద్రగడ లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. నేనేమంటున్నానంటే 2014లో ఆయన మాట ఇచ్చారు, చేయలేదు. ఏదో చెప్పాడు, ఉమ్, స్వీట్లు పంచారు, డాన్స్లు వేశారు, అయిపోయింది రిజర్వేషన్ అన్నారు. ఆ కహాని అయిపోయి అది బ్లఫ్. తర్వాత
పరిణామాల్లో ఇప్పుడు 2024లో మా సార్ వచ్చారు, పవన్ సారు, ఉమ్, మా అన్న. ఉమ్, ఇప్పుడు మా అన్న ఓకే దాని గురించి నాగేంద్ర బాబు గారు దాని గురించి ఒక క్వశ్చన్ అడిగారు. తప్పే ఉంది, ఉమ్, ఎందుకు విత్డ్రా చేసుకోవాలి? దీనివల్ల అవును సంకేతాలు ఎలా వెళ్తాయంటే బయటికి వేరే విధంగా వెళ్తాయి సార్. అంటే అవును ఇప్పుడు మేము జనసేన మీద అభిమానం ఉన్న మేము త్వరగా వెళ్ళిపోయి తెలుగుదేశం జెండాయో వైసీపీ జెండాయో మొయ్యలేం కదా. అవును మీకు గ్రౌండ్ లెవెల్లో అంత ఈజీ కాదు సార్. పై లెవెల్లో మీరు ఏదైనా చేయొచ్చు, గ్రౌండ్ లెవెల్లో అంత ఈజీ కాదు. సో మెనీ ఈక్వేషన్స్ ఉంటాయి. అవును జెండా మార్చడం అంత ఈజీ కాదు గ్రౌండ్ లెవెల్లో. ఐ డూ అగ్రీ. గ్రౌండ్ లెవెల్లో జెండా మార్చడం అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడ్డు వస్తుంది. అవును అక్కడ ఉన్న వాళ్ళు మేము తరతరాల నుంచి వాళ్ళకేమో ఉన్న రిలేషన్ ఒకటి ఉంటుంది. అవును అర్థమైందండి. వ- మేము నిన్నగాక మన పాలిటిక్స్ లోకి వచ్చిన వాళ్ళం కాదు కదా. అవును కదా. నిన్నగాక నేను జాబ్ హోల్డర్ని అయినా సరే ఉమ్, సోషల్ మీడియాలో వైసీపీ గవర్నమెంట్ లో 5 ఏళ్ళు నిద్రాహారాల మీద పోరాటం చేశాం. ఉమ్, ఉమ్, పవన్ కళ్యాణ్ గారికి మీ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఉమ్, సార్, మిమ్మల్ని నమ్ముకుని మీ మీద అభిమానంతో ఎన్నో లక్షల మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాక్టివిస్టులు మీతో ఫోటో కూడా దిక్కుండా ఉమ్, జనసేనకు మద్దతు ఇచ్చి పోరాడారు సార్. అది గుర్తుంచుకోండి సార్ మీరు. ఉమ్. వాళ్ళందరూ కూడా ఈ రోజు మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఏం ఉమ్. జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఈ ఒక్కటే రిక్వెస్ట్ అండి సార్కి. రైట్. ఇక ఇందాక మీరు మాట్లాడుతూ చెప్పారు ప్రధానంగా 94% ఆఫ్ ద కాపు కమ్యూనిటీ 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. బానే ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ బలం కులం తప్ప మరొకటి లేదన్నారు. మరి అటువంటిప్పుడు ఇప్పుడు అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, క్షేత్రస్థాయిలో టీడీపీకి జనసేనకి మధ్య ఉన్నటువంటి ఆ దూరం పెరుగుతుండడము, ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వారికి ఎటువంటి పనులు కాకపోవడం, అంటే ఏ బంధం అయితే 2024లో మీ రెండు పార్టీల మధ్య కనిపించిందో ఆ బంధం ఇప్పుడు కనిపించడం లేదనేది వాస్తవం. అంతే కదా. సో మరి ఇప్పుడు ఒకటి సార్, అటువంటప్పుడు ఇదే ఎమ్మెల్యే అనేవాడు పరిస్థితి. కాన్స్టిట్యున్సీలో ఆయన పవర్ ఆయన చూసుకుంటాడు. అది కాదు కావాల్సింది. ఉమ్, ఓవరాల్ గా కాపు కార్పొరేషన్ ఉంది. కాపు కార్పొరేషన్ లోన్ ఎందుకు రావట్లేదు చెప్పండి. యా అవును. ఇప్పుడు కాపు ఈ కార్పొరేషన్ లోన్స్ గురించి మాట్లాడదాం సార్. ఎమ్మెల్యే గురించి ఏముందో, కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గురించి మనమే మాట్లాడతాం. అది అవును. ఆయన క్యాపిటల్ డిపెండ్ అయి ఉంటుంది. ఉమ్. ఇప్పుడు 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 కాపుల్లో ఏమైనా ఒక డివిజన్ కానీ ఒక అంతర్మతనం కానీ వస్తుందా అంటే మీరేమంటారు కంపేర్ టు అంతర్మతం అయితే వచ్చింది సార్. 2024? కాపుల్లో అంతర్మతం వచ్చిన మాట వాస్తవం, రైట్. ఇది నిజం. ఓకే. అంతర్మతం వచ్చింది. రాజకీయంగా చాలా మందికి లైఫ్ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ జనసేన పార్టీలో మేము వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది పొలిటికల్ లైఫ్ క్లోజ్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఓ మరి అంతే కదా సార్. అవును. ఇప్పుడు నెక్స్ట్ పొలిటికల్ కెరీర్ ఏంటనేది ప్రశాంతంగా మారిపోయింది చాలా మందికి. అవునండి. అది గుర్తించుకుని మా నాయకుడు కొంచెం స్టెప్స్ తీసుకోవాలని కోరుచున్నాం. తెలుగుదేశాన్ని భజన చేయడం కోసం జనసేనలో కొంతమంది ఉండొచ్చు, నేను కాదంటలా. కానీ అందరూ అవును. భజన చేయలేం కదండి. అంతే కదా. ఇప్పుడు అందరూ భజన చేయలేం కదా మేము. అవునవును. మీరు ఏదో ఆశించి మీ మీ నేత నుంచి చాలా ఆశించి మీరు ఈ పార్టీలో చేరుంటారు మీలాంటి వాళ్ళు. అటువంటిప్పుడు ఒక్కసారిగా పైన స్టాండ్ మారితే మీరు కూడా అందుకు అనుగుణంగా స్టాండ్ మార్చుకుంటే మీకు ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో మీకు అనుకూలమైన పరిస్థితి ఉండకపోవచ్చు. సార్, మా ఎజెండా ఒకటే. మా అన్న ఉమ్, మా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే మా ఎజెండా. ఉమ్, ఆయన అంతే. 15 ఏళ్ళు అనుకుంటున్నారంటే 15 ఏళ్ళు ఎలా పాసిబిలిటీ ఉంటుంది? ఒక రాజకీయ పార్టీ 15 ఏళ్ళు మద్దతు ఇస్తే అలా పార్టీ ఉంటుందా అదే చెప్పండి. కదా. అదే అదే. ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఏం చెప్పాడు? 15 ఏళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టి మద్దతు ఇస్తానంటే అసలు అది అది అసలు ఈజ్ ఇట్ పాసిబుల్? మరి ఆయన ఎలా ఇంపాసిబుల్. అన్నాడు అర్థం అవట్లా. నేను అంటలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు లాంటి ప్రొఫెసర్లు చెప్తున్నారు. అవును అంతే కదా. ప్రాక్టికల్ గా కూడా అదే కదండి. సార్, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు దానికంటూ ఒక అజెండా, దానికంటూ ఒక సిస్టమ్, దాన్ని నమ్ముకుని ఉన్న వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది సార్. ఉమ్, మీరుంటే ఉండండి లేదా వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోవడం కోసమే రాలేదు పార్టీలోకి. వెళ్ళిపోయే టైం వస్తే అవును. అందరూ వెళ్ళిపోతారు. మీరు ఉంటే ఉండండి, వెళ్ళిపోండి ఎవరు భయపడరు సార్. ఎవరు భయపడతారు? రాజకీయ ఉమ్, పవర్ బ్రోకర్లు భయపడతారు. మాలాంటి వాళ్ళు భయపడాం కదా సార్. అవును. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పాను మీకు. ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా ఇన్సల్ట్ చేసామా, ఏమైనా విమర్శించామా చెప్పండి. లేదు లేదు. ఆయన మా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అది తప్ప అవును.
దానికి సోషల్ మీడియాలో టీడీపీ ఇన్ఫ్లుయెన్సర్లను తిడుతున్నారు. వాళ్ళకి దమ్ముంటే డిజిటల్ ప్రూఫ్లు చూపించమని. ఉమ్, ఈ రోజు వైసీపీ సోషల్ మీడియా డిజిటల్ ప్రూఫ్లు చూస్తుంది. ఉమ్, 746, 747 జీవో ఎవరు ఇచ్చారు? వైఎస్ఆర్ ఇచ్చారు. 2 కొండలు కాదు 7 కొండలు వైఎస్ఆర్ జీవో ఇచ్చారు. ఇచ్చారా లేదా? ఉమ్, అవును. ఇచ్చారు. మరి ఇంకేంటి? ఆ ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు 2009లో మీటింగ్ లో? ఆ జీవోలు క్యాన్సిల్ చేస్తానని చెప్పాడు ఆయన. అవును, క్లియర్ గా వీడియో ఉంది కదా. నేను అసెంబ్లీలో ఏమన్నాడు? నేనే రీఇనిషియేట్ చేసేసాను అంటున్నాడు ఆయన. ఇక ఉమ్. ఆయన ఇంకా సోషల్ మీడియా నడుస్తుంది అనుకుంటుంది. ఆయనది ప్రాబ్లం, మాది కాదు కదా. సోషల్ మీడియా ఇస్ వెరీ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది కంట్రీ, ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఒకటి చెప్పండి అర్థమైందంటే నాకు, ప్రశ్నించినందుకు లేకపోతే జరుగుతున్న అన్యాయాన్ని వేలెత్తి చూపించినందుకు రజనీ లాంటి వాళ్ళని, తర్వాత బొలిశెట్టి సత్యనారాయణ అయితే ఆయనే బయటకు వచ్చారు. రజనీ గారు అయితే ఆమె బయటకు వచ్చారు. ఆ తర్వాత పార్టీ నుంచి కూడా, ఆ పార్టీకి కూడా ఆమెకి అధికారికంగా ఆమెను పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నాం అని చెప్పి లేఖ విడుదల చేసింది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ మాకు పార్టీలో పదవులు లేవు, రైట్. ఉన్నదో ఒక మెంబర్షిప్. తీసేస్తే తీసేయమండి. మెంబర్షిప్ ఉమ్, కోసం మనం అక్కడ వెళ్ళి ద్వారపాలకులు పని మనం చేయలేం కదా. మాకున్న ఒక ఎగ్జాక్ట్లీ. మెంబర్షిప్ కోసం, ఆ మెంబర్షిప్ తో మాకు వచ్చేది కూడా ఏమీ లేదు, ఒక ఇన్సూరెన్స్ తప్ప. మాకు వద్దు సార్ ఇన్సూరెన్స్ కోసం, లేదా మీరు ఇచ్చే మెంబర్షిప్ ఇన్సూరెన్స్ కోసం మేము బానిసలు అయిపోం కదా సార్. అవును. నేనేమంటున్నాం సార్, ఇది కరెక్ట్ కాదు సార్. మీరు హై లెవెల్ ట్రై చేయండి సార్, స్ట్రెంగ్తెన్ చేద్దాం సార్. మనకు కూడా టైం అవుతుంది సార్. కుమారస్వామి గారు 18 సీట్లతో సీఎం అయ్యాడు సార్, 24 సీట్లతో ఒకసారి అయ్యాడు సార్. మా అన్నగారు కూడా ఒకసారి ఏదోలాగా అవుతాడేమో అని ఆశతో మేమున్నాం సార్. ఇప్పుడు చివరిగా కంప్లైంట్ ఇవ్వలేదు కదా. చివరిగా మీరు చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ 2029 ఎలక్షన్ వరకు కూడా మీ నాయకుడి వైఖరిలో మార్పు లేకుండా ఇదే పద్ధతి కొనసాగితే జన సైనికులు ఆలోచన ఎలా ఉండబోతుంది అంటే మీరేం చెప్తారు? లాస్ట్ క్వశ్చన్. 2029 వరకు కూడా మా నాయకుడు క్లారిటీ లేకుండా ఇలాగే ఉంటే మా జనసేన పార్టీని టీడీపీ మా స్ట్రెంగ్త్ ఉన్నంత వరకే టీడీపీ జనసేన పార్టీని వెనకేసుకుంటది. ఎప్పుడైతే మా స్ట్రెంగ్త్ తగ్గిందని రిపోర్ట్స్ వచ్చాయో టీడీపీ మా పార్టీ డౌన్ చేస్తుంది. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మా స్ట్రెంగ్త్ పెంచుకోమని చెప్తున్నాం. పెంచుకోకపోతే 2029లో మన పరిస్థితి దారుణంగా ఉంటుంది సార్. అది మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది సార్. మిమ్మల్ని నమ్ముకుని ఎంతో మంది కార్యకర్తలు వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఇప్పుడు జనసేనలో ఉన్నారు. వీళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదు, ముందు వెనక్కి పోయి అన్నట్టుంది మా పరిస్థితి. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చాలా ఇబ్బందులు ఉంటాయి సార్. అనుకున్నంత ఈజీ కాదు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ స్టాండ్ అయి నడిపి మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళడం అనుకున్నది ఈజీ కాదు సార్. సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా పవన్ సార్ని, అన్నగారు మీరు పార్టీని స్ట్రెంగ్తెన్ చేయండి అన్నగారు. మీ గళమొప్పండి. 2019 నుంచి 24 వరకు ఉన్న జన సైనికులు గళమిప్పారు. 2014 నుంచి 19 పవన్ కళ్యాణ్ గారు కూడా గళమిప్పారు. ఆ పవన్ కళ్యాణ్ గారు ఏరి ఆ ప్రశ్నించే తత్వం ఏమైంది? ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు అనేక ఇష్యూలు జరిగినాయంటే ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక ఇష్యూలు జరుగుతున్నాయి. రెస్పాండ్ అవ్వాలి కదా మా అన్న. పవన్ కళ్యాణ్ గారు అంటే మేము అభిమానంతో జనసేనలోకి వచ్చాం సార్. మా పార్టీ ఇవాళ వాళ్ళకు ఉపయోగపడటం కోసమే మేము ఉన్నామంటే అది ఎంతవరకు న్యాయం సార్? అవునవును, రైట్ సార్, రైట్. మీరు అన్నారు పదవులు ఇచ్చామని, నేను చెప్పకూడదు. వైసీపీ లీడర్ కారు డ్రైవర్ కి ఇచ్చిన పదవులు మాకు ఇస్తున్నారు సార్. వైసీపీ లీడర్ కారు డ్రైవర్ పోస్ట్ చేశాడు, ఓ పదవి, ఒక నామినేషన్ పోస్ట్. అది గత 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఒక జనసేనలో పనిచేస్తున్నా కూడా ఉన్నస్తులు అమ్ముకున్నవాడు ఆ పదవి ఇచ్చారు. ఏం చేయమంటారు చెప్పండి? అని పేర్లు చెప్పకూడదు. ఎంత బాధగా ఉంటుంది సార్. అవునవును.